క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, అంటే చివరి అధ్యాయంలో 16వ అధ్యాయం 15 నుంచి చదివితే, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించండి, లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువే యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం చాలా ప్రాముఖ్యమైన, చాలా విలువైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అంశం పాట పేరు చూసుకోండి, బాప్తిస్మం ఎలా పొందాలి. బాప్తిస్మం ఎలా పొందాలి? ఈ రోజున బాప్తిస్మం పొందేవారు, అంటే బాప్తిస్మం తీసుకునే వారు అసలు ఎలా పొందాలి, ఇవి గుర్తుండాలి. మీకు ఎలా తీసుకోవాలన్నదే గుర్తుండాలి. విన్న వాక్యము దాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని ఏం చేయాలంటే మన హృదయంలో ఉండాలి. అందుకే కీర్తనలో 1:2 ఏమని చెబుతారు? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దాన్ని ఆనందముతో ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నారు. అంటే వాక్యాన్ని ఏం చేయాలి అంటే ధ్యానించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే బాప్తిస్మం ఎలా పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయనే చెబుతున్న విషయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో బాప్తిస్మం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెబుతున్నారంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును. నమ్మాలి, ఆయనను నమ్మాలి. ఆయన నా పాపాలు క్షమిస్తారు అని నమ్మాలి. అపోస్తల కార్యాల్లో పేతురు గారు చెబుతారు, పేతురు మీరు మారు మనసు పొంది నువ్వేం చేయాలి? ముందు మారు మనసు పొందాలి. బాప్తిస్మం ఎలా పొందాలి అని అంటే ముందుగా నువ్వు ఆ మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటంటే ఇప్పటిదాకా నువ్వు బూతులు మాట్లాడినావు, ఇప్పటిదాకా నువ్వు కోపడ్డావు, ఇప్పటిదాకా నువ్వు తప్పులు చేసినావు, ఇప్పటిదాకా నువ్వు దొంగతనం చేసినావు, వ్యభిచారం, లేకపోతే ఇంకే తప్పులు, రకరకాలైన తప్పులన్నీ చేసావు నువ్వు ఈ లోకంలో. మారు మనసు అంటే ఏంటంటే మరలా నువ్వు వాటి జోలికి వెళ్లకుండా ఉండటం. ఇప్పటిదాకా నీ నోటితో బూతులు వచ్చినాయి అనుకోండి, నువ్వెప్పుడైతే మారు మనసు పొందుతావో ఇక నీ నోటిలో నుంచి బూతులు రావిక. నీ కోపం వచ్చిద్ది. కోపం మనుషులకు వచ్చిద్దా రాదా? కోపం వచ్చిద్ది. కోపం ఎలా వచ్చిద్ది, ఏ సందర్భాల్లో వచ్చిద్దో చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు 2 సార్లు కోపడ్డారు.
నీకొచ్చే కోపం కూడా, మారు మనసు పొందిన తర్వాత నీకొచ్చే కోపం కూడా ఏ కోపమో తెలుసండి? లోక సంబంధమైన కోపం రాదిక, ఆత్మ సంబంధమైన కోపమే వస్తుంది. ఆత్మ సంబంధమైన కోపమే అది. ఆ కోపం కూడా ఎలా ఉంటుందంటే, ఏ విధంగా వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు కోప్పడ్డారు. ఏ విషయాల్లో కోప్పడ్డారంటే, చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానియడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, వారిని మీరు ఆటంకపరచొద్దు అని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల మీద కోపడతారు. రెండవ విషయం ఏంటంటే, దేవాలయమును ఆ విషయాన్ని అక్కడ అల్లరి చేస్తూ ఉన్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు, నా తండ్రి మందిరాన్ని మీరు దొంగల గుహంగా చేశారు అని మీరు కొరడాలు తీసుకొని ఆ తాళ్లతో కొరడాలు చేసి అక్కడ ఉన్న వాడిని అందరినీ పంపించేస్తారు. 2 సార్లే కోపడ్డా. నువ్వు మారు మనసు పొందితే నీకు ఆత్మ సంబంధమైన కోపం వస్తుంది, కానీ లోక సంబంధమైన కోపం రానే రాదు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన కోపం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నీ పిల్లలు కానీ మందిరాలు, దేవునికి మందిరాన్ని వెళ్ళలేదు అనుకో, రండి 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 కూర్చోండి అని అంటాం. ఇప్పుడు భార్య వెళ్ళలేదు అనుకోండి, ఏమ్మా ప్రార్థన చేసుకోమ్మా, వాక్యం చదువమ్మా, ఏంటమ్మా అట్ట మాట్లాడు, అట్ట ఉండకూడదమ్మా అని చెప్పి. అదే నీ భర్త లోక సంబంధంగా ఉండనుకో, ఏమండి అట్ట ఉండకూడదండి, మనం మంచిగా ఉండాలండి. ఇప్పుడు ఏ లక్షణాలు వచ్చేస్తాయి అని అంటే, స్త్రీకి అయితే గుణవతి అయిన భార్య లక్షణాలు వస్తాయి. వారింటి వారి రక్షణ కోసం, వారికి చలి తగులకుండా, వారికి ప్రతి ఒక్క విషయంలో వారిని కాపాడుతూ, వారి నడకలు కాపాడుతూ, నడతలో ఇవన్నీ కూడా స్త్రీ ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మారు మనస్సు పొందినప్పుడు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపం కూడా ఏదైతే ఉందో, ప్రభువా నన్ను క్షమించు ప్రభా, నేను చేసిన ప్రతి ఒక్క తప్పు ఒప్పుకుంటున్నాను ప్రభా. క్రియల్లో తప్పు చేశానా? ఒప్పుకుంటున్నాను ప్రభా. మరి చూపులో తప్పు చేశానా? ఒప్పుకున్నాను ప్రభా. ఆలోచనలో తప్పు చేశానా? ఒప్పుకుంటున్నాను ప్రభా. నా ప్రతి ఒక్క తప్పు, ప్రతి ఒక్క పాపం నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అని నువ్వు దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవాలి, చెప్పాలి. పాప క్షమాపణ నిమిత్తం నువ్వు ఏం చేయాలి? బాప్తిస్మం అనేది తీసుకోవాలి. బాప్తిస్మం ఎలా తీసుకోవాలంటే, నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్మకుండా పొందకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరో? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అని నువ్వు విశ్వసించినప్పుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఈ లోకానికి వచ్చారు, నా కోసం వచ్చారు, నా పాపాలు క్షమించారు, నా కోసం సిలువలో ప్రాణం పెట్టారు, నేను ఆయనలో ఉండాలి, ఆయన కోసం నేను బ్రతకాలని నువ్వు నమ్మి నువ్వేం చేయాలి? బాప్తిస్మం పొందాలి. నమ్మని వానికి ఏం పడుతుందంట? శిక్ష విధింపబడుతుంది. నువ్వు నమ్మకపోతే ఏం జరుగుతుంది? శిక్ష విధింపబడుతుంది. తర్వాత ఏమని చెప్తారు? అపోస్తుల కార్యాలు 28:2 అది తర్వాత సందర్భం ఉండే. అపోస్తుల కార్యాలు 2:38 మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు చెప్పారు కండి, ఏం చెప్పారు? మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం ఎలా పొందాలంటే, నమ్మి బాప్తిస్మం పొందాలి. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. తర్వాత చెబుతారు అపోస్తుల కార్యం 2:41 వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందాలి. వాక్యాన్ని నువ్వేం చేయాలి? అంగీకరించాలి. ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యాన్ని అంగీకరించి నువ్వు బాప్తిస్మం పొందాలి. వాక్యం వినకుండా, నీలో ప్రార్థన లేకుండా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియకుండా, తండ్రి గురించి తెలియకుండా, పరిశుద్ధాత్ముడి గురించి తెలియకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా బాప్తిస్మం తీసుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు నీలో ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. యవనస్తులు
తప్పిపోకుండా తొట్టుపడకుండా వాళ్ళు ఉండాలి అని అంటే ఎలానంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకునుట చేతనే. వాక్యం జాగ్రత్తగా చూచుకునుట చేతనే అంటే వాక్యము అంగీకరించి బాత్మేషం అనేది పొందాలి అని చెప్తున్నారు. తర్వాత 4వ విషయం ఏం చెప్తున్నారంటే అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం, ప్రార్థన చేసి బాత్మేషం పొందాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసి బాత్మేషం పొందాలి. ఇప్పుడు మీరు బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ రోజున తీసుకునే ముందు ప్రార్థన చేసి, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసి, తర్వాత బాత్మేషం పొందాలి. బాత్మేషం ఎలా పొందాలి అని అంటే నమ్మి బాత్మేషం పొందాలి, మారు మనసు పొంది బాత్మేషం పొందాలి, వాక్యం అంగీకరించి బాత్మేషం పొందాలి, ప్రార్థన చేసి బాత్మేషం పొందాలి. ఈ విధంగా ఉండాలి. నువ్వు ఇక రక్షణలోకి, నువ్వు నూతన జన్మలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. జన్మలో ఎన్ని జన్మలు అంటే తెలుసండి? జన్మ 2 జన్మలు, 2 జన్మలు మనిషికి. తల్లి గర్భంలో నువ్వు పడ్డది మొదలు అది జన్మ. అంటే తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఏర్పడి, తర్వాత అక్కడి నుంచి ఈ లోకానికి తల్లి నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు, కన్నప్పుడు అది నీకు ఏమంటారు? పాప పుట్టింది, బాబు పుట్టింది, జన్మలన్నమాట. అక్కడ నీకేం పెడతారు అని అంటే అప్పుడు నుంచి బాబు పాప లోకానికి వచ్చారు కాబట్టి పుట్టినరోజు ఆ రోజున అసలు పుట్టినరోజు ఎప్పుడో తెలుసండి మనిషికి? మనిషి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనిషి ఒకటి అని అంటే ఆ రోజు నుంచి మెడిసిన్ చేస్తున్నారు, కానీ అసలు పుట్టినరోజు ఎప్పుడంటే తల్లి గర్భంలో నువ్వు పడ్డప్పుడు. అది తెలుసా? అది దేవునికి తెలుసు ఎప్పుడు పడ్డావు అన్నది, నిన్ను ఎప్పుడు రూపించేట అన్నది. కానీ మనిషి ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోకానికి వచ్చింది కాబట్టి పాప అయినా బాబు అయినా అక్కడ నుంచి పెడతారు. అది ఒక ఈ లోకంలో నువ్వు వచ్చిన తల్లి శరీరధారిగా నీకు జన్మనిచ్చిన జన్మ, అది జన్మ ఒకటి. రెండో జన్మ ఏదంటే నువ్వు దేవునిలో క్రీస్తులోని నువ్వు బాప్తిస్మం పొందుతున్నావు. చూశారండి? అది జన్మ. అది నువ్వు తల్లి గర్భంలో నుంచి వచ్చింది ఈ లోకంలో జన్మ. నువ్వు నీళ్ళలోని ఆత్మలో అంటే నీటితోనూ ఆత్మతోనూ ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. అంటే నువ్వు బాప్తిస్మం ద్వారా నువ్వు ఇంకొక జన్మ నీలో వస్తుంది. ఆ జన్మ ఏ జన్మ అంటే ఆత్మ సంబంధమైన జన్మ. కావాలంటే అది పుట్టినరోజు పెట్టుకోండి. ఆ పుట్టినరోజులో ఏముంటుందో తెలుసండి? నువ్వు అక్కడి నుంచి పుట్టావే కాదు, ఆడ పుట్టావు. అంటే బాప్తిస్మం అంటే ఏంటో తెలుసండి? ముంచుట. బాప్తిస్మం అంటే సమాధి చేయుట. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి చేయుట. అంటే నిన్ను మనిషిని బాప్తిస్మంలో ఏం చేస్తున్నారంటే సమాధి చేస్తున్నారు. ముంచి ఏం చేస్తున్నారు? సమాధి చేస్తున్నారు. అంటే నువ్వు నీ పాపంతోని నీవు ఒక మొత్తం పూర్తిగా ఏమైపోయినావు అంటే సమాధి చేయబడ్డావు. మరలా నిన్ను ముంచి మరలా లేపినప్పుడు నువ్వు ఎవరో తెలుసా? నూతన జన్మ. అంటే నీ పాపాలు అవన్నీ మొత్తం కూడా అక్కడ ఏమైపోయినాయి? మొత్తం అందులో సమాధి చేసేసావు అనమాట. అంటే మునిగి నువ్వేం చేసావంటే సమాధి, నీ పాపాలను సమాధి చేసేసావే కాదు. ఇప్పుడు నువ్వు ఎవరు అని అంటే నూతన జన్మ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో చేరతారని. చూడండి, మనం ఒక విషయం చూద్దాం. చూడండి, యోహాను సువార్త, ఈయన ప్రవక్త ఉండి బోధకుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు ఎలా జన్మించాలి? నూతనంగా, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అని అంటే నువ్వు మరలా నువ్వు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నువ్వు పాపంలో జీవించి పోవాలి అని అంటే ఎన్ని సోపులేసి రుద్దినా
పోదు. నువ్వు ఎంత దూరం నడిచిపోయినా పోదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా పోవు. ఎన్ని చేసినా పోవు. ఎలా పోతుందనంటే క్రీస్తు రక్తము ద్వారా నీ పాపం కడగబడుతుంది, మనందరి పాపం. ఒకడు కొత్తగా జన్మించాలి, అప్పుడే దేవుని రాజ్యంలో చేరతారనమాట. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ఈ బాప్తిస్మం ద్వారా జరిగే విషయాలు ఏంటంటే, ఒకటి గమనించండి, నువ్వు నీ పాపాలు ఏం చేస్తున్నావు అంటే నీ పాపాలు పోతున్నాయి బాప్తిస్మంతో. తర్వాత నువ్వు దేవుని రాజ్యంలో నువ్వేమవుతున్నావు అంటే చేర్చబడుతున్నావు. తర్వాత దేవుని రాజ్యంలో దేవుని జీవ గ్రంథములోని నీ పేరు మెన్షన్ చేయబడుతుంది, అంటే రాయబడుతుంది. అక్కడ నీ పేరు రాయబడుతుంది. అయితే నువ్వు బాప్తిస్మం పొందడానికి ఇంకా 2 రోజులు మనకు సమయం ఉంది కాబట్టి బాప్తిస్మం పొందినట్లయితే తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు మనం ఈ 2 రోజుల్లో మనం తెలుసుకుందాం. ఎందుకనంటే మీకు వాక్యం తెలియకుండా, వాక్యం మీలో లేకుండా మీరు బాప్తిస్మం తీసుకున్నారనుకోండి, ప్రయోజనం ఉండదు. అర్థమైందండి? ఒక విషయం ఏంటో తెలుసండి, గేదెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి కదా, గేదెలు చెరువులో దిగుతున్నాయి. దిగి ఏం చేస్తున్నాయి? మునుగుతున్నాయి, లెగుస్తున్నాయి, ఒడ్డుకు వస్తున్నాయి. పరలోకం చేరతాయా? వెళ్తాయా? ఎల్లో. అర్థమైందండి? గేదెల పశువులు అవి ఎల్లో. అట్ట మునిగి నువ్వు క్రీస్తుని అంగీకరించకుండా, నమ్మకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా, నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు బాప్తిస్మం పొందినా కానీ ప్రయోజనం లేదు. నేను పాపంలోనే జీవిస్తా, నేను పాపం చేస్తా, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తా, నాకేమొద్దు, నేను వెళ్ళి మునుగుతా, నేను తీసుకోండి అంటే కుదరదు. ఒకటి నువ్వు నమ్మాలి, దేవుడు నన్ను లోకానికి పంపించిండు, యేసుక్రీస్తు ప్రభువు నా కోసం శిలువలో ప్రాణం పెట్టారు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తుండో అని నువ్వు నీ హృదయంలో విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే దేవుని కుమారుడని నువ్వు విశ్వసించాలి. ఇక్కడ ఏమో చెబుతున్నారు చూడండి, ఎవరితో చెబుతున్నారు? నికోదేముతో చెబుతుండో. ఆ నికోదేము ఏమంటాడో తెలుసా? 4వ వచనం, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడని ఆయనను అడుగుగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను. ఏంటది? నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి. చిలకరే. ఏంటది? చిలకర జీలింప చాలా చెబుతారండి. చిలకర ఇట్ట, తర్వాత సిలువు కింద, లేకపోతే బైబుల్ మారటం, అయిపోయింది నీ రక్షణ, పొందేశావు అంటే ఈ జల్లో. ఎలా తీసుకోవాలో చెబుతున్నారు? నీటిలో మునగాలి. నీటిలో మునగడం అంటే నువ్వు పూర్తిగా మునగాలి. ఆ రోజున ముంచేటప్పుడు పూర్తిగా నీ చెయ్యి కనపడ్డదే, లేదా ఇట్లా ముంచేటప్పుడు చెయ్యి కానీ, కాలు కానీ, ఏది కానీ ఏదైనా కనపడ్డదో మరలా ముంచుతారు. పూర్తిగా మునిగిపోవాలి. అందుకే నీళ్ళు ఎలా ఉండాలో తెలుసండి? సమృద్ధిగా ఉన్న చాట ఇస్తారు బాప్తిస్మం. సమృద్ధిగా ఇద్దరుండి, ఒక్కడైనా వచ్చు కానీ ఇద్దరుండి ఇస్తారనమాట. 3 ఉంటారు సేవకులు. ఎందుకు తెలుసండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని. వాళ్ళు ఏం చేస్తారంటే 3 ఉంటే మంచిది అని ఇస్తూ ఉంటారు. వీలుంటే ఒకళ్ళు, తర్వాత లేదా 2, తర్వాత 3. ఎందుకనంటే ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉంటారు, అక్కడ నేను ఉంటానని చెప్పి ఉన్నారు. ఎందుకు ఇంతమంది మరి జనం ఎందుకు చూడాలి, సంఘం ఎందుకు ఉండాలి, ఇవన్నీ ఎందుకు అంటే నువ్వు తీసుకున్నట్టు సాక్ష్యం. అర్థమైందండి? ఇదిగో వీరు ఏం చేశారంటే క్రీస్తులోకి వచ్చారు. ఇప్పుడు ఒక నోటి పడ్డ మాట ఒక్కలోనే ఉంటుందా? ఉండదు. అది తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందండి? ఇక్కడ బాప్తిస్మం ఎలా తీసుకోవాలని అంటే ఒకడు నీటి మూలముగాను, తర్వాత ఏమని చెబుతున్నారంటే ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిస్మం తీసుకోవాలి. ఒక ఆమె అడిగింది,
వదినమ్మ అవుతారు. ఏమని అడిగారంటే, అయ్యా మరి నేను ఎప్పుడో బాప్టిజం తీసుకున్నాను, మరి తీసుకున్న నేను అప్పుడు మరి నాకు ఎంత తెలియదో, నేను స్టేటస్ ఇవన్నీ పెడుతూ ఉంటాను, చూసి మరి అంత నాకు తెలియదయ్యా అన్నప్పుడు నేను ఇప్పుడు తెలుసుకున్నాను, మరి ఇప్పుడు నేను తీసుకోవచ్చు అంటే, నువ్వు తెలియకుండా తీసుకుంటే అది చెల్లదు. తెలుసుకొని నమ్మి నువ్వేం చేయాలి? తీసుకోవాలి. ఒకవేళ నీకు తెలుసు ఆయన దేవుని కుమారుడు, తర్వాత దేవుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు, ఇవన్నీ తెలుసు, నీకు తెలిసి నువ్వు తీసుకొని మరలా నువ్వు ఒకవేళ అనుకోకుండా నువ్వు కానీ ఏదన్నా జరిగితే తర్వాత నువ్వు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఏం అవకాశం తెలుసండి? మారు మనసు పొందే అవకాశం ఇస్తాడు. అది ఎప్పుడు అని అంటే, నువ్వు తెలియకుండా తీసుకుంటే ఇలా అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ నీకు తెలిసి మొత్తం తెలిసి నువ్వు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇవన్నీ తెలిసి నువ్వు తీసుకున్నావు అనుకోండి, మరలా నువ్వు తీసుకునే అవకాశం లేదు. నాకు నా చిన్నతనంలో 12 సంవత్సరం ఇచ్చారు బాప్టిజం. ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు అందరూ వెళుతున్నారు, అయితే ఆ రోజు నేను వద్దన్నాను. తీసుకొచ్చారు, తర్వాత తీసుకెళ్ళి ఇచ్చారు. తర్వాత నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటనంటే, ఆ రోజున వారు ఇచ్చిన ఆ బాప్టిజం ఒకటి ఇలా ముంచారు, కానీ నేనే అంగీకరించానంటే, ఆ రోజున జరిగిన విషయం ఏంటంటే, నేలలో ముంచుతున్నారుగా, నేలలో మునిగితే ఎట్టుండిద్ది, లోపలికి వెళ్ళిన కళ్ళు తెరిస్తే ఏం కనపడిద్ది, ఈ విషయాలు కానీ మనం పాపాలు ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంత విధంగా ఇవన్నీ కూడా బాప్టిజం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్టిజం ఇస్తున్నావు. ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత నీకు ఇలా బాప్టిజం ఇచ్చారు, ఇలా తిరిగిన తర్వాత నువ్వు దేవునికి ఇలా దండం పెడతావు. ఎందుకు పెడతావు నువ్వు దేవునికి దండం? అయ్యా నన్ను రక్షించావయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను కాపాడావయ్యా, వందనాలు పెట్టి ఇక ఇలా వచ్చేస్తావు. నీకు ఇలా వచ్చేయాలి అంతే. ఇక మరలా నువ్వు ఇవన్నీ తీసుకున్న తర్వాత దండం పెట్టి మళ్ళీ ఎటు చూసి అంటే ఎటు చూడటం అంటే వెనక్కి ఏంటి, మళ్ళీ నువ్వు వెనక్కి చూడటం అంటే ఏంటి? మళ్ళా నీకు లోకాశలో పాలా. నేను ఆ రోజున వాళ్ళు అలా ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడటం, తర్వాత వచ్చేయటం, అలా వెనక్కి తిరిగి చూసి మరలా లోకంలో వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత క్రీస్తుని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడు ఆ తర్వాత ఆయనలోకి వచ్చి, అయ్యా నా హృదయంలోకి రాండి అని ఆయన అంగీకరించి పరిశుద్ధాత్ముడు నా ప్రతి ఒక్క తప్పు ఒప్పించారు. పరిశుద్ధాత్ముడు వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నేను అది వరకు పిలిచే పిలుపులు ఎలా ఉండేదంటే ఎరా అనండి. ఇప్పుడు ఆ తర్వాత ఆయన రావడం పిలుపు మారిపోయింది. ఎరా లేదు, బాబు పేరు పెట్టి అన్నయ్య తమ్ముడు, ఇవే స్త్రీని పిలిచే విషయం కూడా, భార్యను పిలిచే విషయం కూడా అది వరకు మామూలు పిలిచేది కాదు. ఇప్పుడు అమ్మ, తల్లి, స్వాతి పేరు మొత్తం భాష మారిపోయింది అంతేక. అలా అవన్నీ కూడా మారిపోయినాయి. ఇవన్నీ ఎప్పుడు? మారు మనసు పొందినప్పుడు, ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ మారిపోయినాయి. అప్పుడు మరలా ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను కదా, అప్పుడు అంత తెలుసుకోలేదు. మరలా ఎక్కడ? బెంగుళూరు, ఇక్కడ కాదు. అక్కడికి ఎందుకు వెళ్ళానంటే ఇక్కడే తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇవ్వమని నేను మొదట్లో అడిగి ఇస్తాం, లేకపోతే ఇప్పుడు తీసుకుంటావా, నీకు తెలియదా, అది ఇదని
అలా అలా ఏమైపోయిందంటే అప్పుడు నేను వాక్యం చెప్పడం ఇదంతా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసుకున్నా, అక్కడ ముందు తీసుకున్నాను అనుకోండి, ఎలా ఉండిద్ది? వెర్రితనంగా ఉండిద్ది. ఎందుకని అంటే నీకు ఇప్పుడు దాకా తెలియదా అంటారు. ఇప్పటిదాకా తెలుసు, అప్పుడే స్టార్టింగ్లోనే తెలుసు. కానీ దానికి ఇచ్చేవాళ్ళు ఆయనేమో నేను పుడుగు తీసుకుంటా, ఎందుకు మరలా రెండోసారి తీసుకుంటామని. ఇక్కడ తీసుకుంటే ఇదంతా జనంలో ఎరుగనంగా ఉండిద్దని అప్పుడు దేవుడు, నేను ఒక ఆయన ఫోన్ చేస్తే ఆ సేవకుడు ఒక ఆయన చేస్తే ఒక్కడికి వెళ్ళింది. ఆయనకి చేసిన తర్వాత, అయ్యా నువ్వు ఇక్కడికి రమ్మన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను సంఘం ఉండాలి. అర్థమైందండి? సంఘం ఉండాలి. సంఘం ఉండాలి. ఆ సంఘంలో చెబుతారనమాట, వాక్యం చెప్పి అప్పుడు ఏం చేస్తారో తెలుసండి? అప్పుడు జనం ఉంటారు సంఘం, వాళ్ళ ముందు బాప్తిసం. అప్పుడు నుంచి అలా తీసుకున్న తర్వాత నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందండి? ఎటువంటి గోళ, ఎటువంటి ఇది అసలు ఏముండదు. ప్రశాంతంగా బిడ్డ పుట్టినప్పుడు, ఇప్పుడు చిన్నపిల్ల ఉందండి, పాప ఉంది, బాగుండవు, ఎలా ఆడుకుంటారు వాళ్ళు? నవ్వితే ఏం చేస్తారు? నవ్వుతారు. ఇటు చూస్తే ఏడుతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమైనా కసిరించుకున్నావు అనుకోండి, అన్నావు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏడ్చిన తర్వాత, నువ్వు పిలిచిన తర్వాత మరలా నువ్వు నన్ను తిట్టినవుగా, నేను నీ దగ్గరకు రాను, నువ్వు నన్ను కొట్టినవుగా, నీ దగ్గరకు రాను, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, నేను రాను అని అంటారా? అనరు. వాళ్ళకి ఆకలి అవ్వగానే అమ్మా అన్నం పెట్టి అంటారు. చిన్నపిల్లలు అయితే, ఇప్పుడు ఆ పాపాల పిల్లలు అయితే గబగబా తల్లి దగ్గరకు వచ్చేస్తారు. నువ్వు కసిరించుకున్నా, తిట్టినా, కొట్టినా వచ్చేస్తారు నీ దగ్గరికి. అదిగో యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఏంటంటే, అలాంటి మనసు కలిగి ఉండాలి. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో చేరతారు. పరలోక రాజ్యంలో చేరాలంటే మనసు కలిగి ఉండాలని చెబుతారు, చిన్నపిల్లల మనసు. అప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసండి? ఆ మనసు వచ్చేస్తుంది ఎప్పుడు? నమ్మి బాప్తిసం పొందినప్పుడు. ఆ మనసు రావటంతో నువ్వు ఎవరితోని శత్రుత్వం పెట్టుకో. ఒకవేళ నువ్వు ఎవరినన్నా గట్టిగా మాట్లాడేదన్నా అన్నం అనుకోండి, నీ మనసు బాధపడిపోయింది. ఆ విధంగా ఉంటుంది చిన్న పిల్లల మనస్సు. క్రీస్తు మనస్సు వచ్చేస్తుంది నేను నమ్మి బాప్తిసం పొందినప్పుడు. ఇప్పుడు నువ్వు వారి మనసు పొందినప్పుడు నీకు రెండు అద్భుతాలు జరుగుతాయి. ఏంటో తెలుసండి? ఇక్కడ నీ పిలుపు మారిపోయిద్ది, నిన్ను ఏరేవాడు పిలిచే పిలుపు మారిపోయిద్ది. నీ జీవితం ఇక్కడ ఎలా ఉంటుందని అంటే, అందరితో ప్రేమగా ఉంటావు, అందరూ నీతో ప్రేమగా ఉంటారు. ఎవరు నిన్ను దూషిస్తారంటే, ఎవరు నిన్ను పండేయరంటే లోక సంబంధులు అయితేనే నిన్ను పండేయరు. కానీ మిగతా వాళ్ళు మొత్తం కూడా నిన్ను చాలా ప్రేమగా చూస్తారు. ఈ లోకంలో జరిగేది అదొకటి. తర్వాత నీ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి చేరవు. ఇక అక్కడ ఈ లోకంలో కొంతకాలమే ఆనందం, అక్కడ యుగ యుగాలు ఆనందం. అది అండి బాప్తిసం ఎలా పొందాలి అని అంటే, నమ్మి బాప్తిసం పొందాలి, మారు మనసు పొంది బాప్తిసం పొందాలి, వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొందాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఆ విధంగా తీసుకోవాలి. కానీ ఏమీ తెలియకోకుండా బాప్తిసం తీసుకుంటే ఏ ప్రయోజనం అనేది ఉండదు. ఇప్పుడు రేపు నుంచి రేపు అంశం ఏంటో ముందుగా చెబుతున్నా. ఏ విషయం ఏంటంటే, ప్రభు చిత్తం అదే చెబుదాం అనుకుంటున్నాను. బాప్తిసం పొందినట్లయితే, ఇప్పుడు ఎలా పొందాలో చెప్పాను కదా, రేపు పొందినట్లయితే దాని గురించి. ఆ నెక్స్ట్ రోజు ఏంటంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, తీసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలి దాని గురించి. తీసుకునేటప్పుడు ఇక నీకు బాప్తిసం అక్కడ ఒప్పుకోలు తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు ఒప్పుకోలు తీసుకుంటారు, సేవకులు ఒప్పుకోలు తీసుకుంటారు. ఎవరైనా నిన్ను బలవంతం చేసి తీస్తున్నారా, నువ్వు బలవంతంగా తీసుకుంటున్నావా అడుగుతారు. ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిసం అంటారు. ఎందుకు తీసుకున్నారు బాప్తిసం? ఎందుకు తీసుకున్నారు బాప్తిసం అన్నప్పుడు, పాపక్షమాపణ నిమిత్తం తీసుకున్నావు. నువ్వు క్రీస్తుని అంగీకరించినవా? అంగీకరించినవయ్యా. ఆయన దేవుని కుమారుని నమ్ముచున్నావా? నమ్ముచున్నావయ్యా.
ఇవన్నీ ఉంటాయి. పెళ్లినాడు ప్రమాణాలు చేశారా? ఇందాక జన్మలు ఏందని చెప్పా? 2 జన్మలని చెప్పా. మధ్యలో ఇంకొకటి ఏంటో తెలుసండి, భార్యాభర్త బంధం. అది ఒక జన్మ. అర్థమవుతుందండి? ఆ జన్మలోనే వాళ్ళు అప్పటిదాకా పురుషుడు వేరు, స్త్రీ వేరు. ఇద్దరు ఇప్పుడు ఏమై ఉన్నారు? జతపరిచిన తర్వాత ఏక శరీరమై ఉన్నారు. అలాగే అక్కడెక్క ప్రమాణాలు చేపించారా? పెళ్లినాడు ప్రమాణాలు చేపించారా? ఎందుకని? ఇద్దరు నూతన జన్మ. అది నూతన జన్మ. నూతనంగా మీరు జతపరచబడుతున్నారు ప్రభువులో. అలాగే ఇప్పుడు కూడా ప్రమాణాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు క్రీస్తులోని నూతన జన్మ రాబోతున్నారు. ఇప్పుడు మీరు ఎవరో తెలిసాక నూతన సృష్టి. ఇక నూతన సృష్టి. మీలో ఉన్న పాతవన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. ఇక ఒకటేనండి, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, దేవునికి చెప్పినప్పుడు దేవుడు నీ పాపాలు క్షమిస్తారో, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవుడు జాగ్రత్త. కానీ నువ్వు మాట ఇచ్చి తప్పుకోకూడదు. దేవుడు మాత్రం మాట తప్పుతారా? దేవుడు మాట తప్పడం. అదేవిధంగా నువ్వు కూడా దేవునికి ఏమిస్తున్నావు? మాట ఇస్తున్నావు. మాట ఇచ్చి నువ్వు మాట మరలా తప్పకూడదు. క్రీస్తులో నువ్వు అంటుకట్టి క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఇప్పుడు ఇందాక వాక్యం చదివించాను, బ్రదర్ చదివారు. ఎలా ఉంటారు తెలుసండి? నీటి కాలువల ఎర నాటబడిన మొక్క. కాలువ పక్కన మొక్క వేస్తే ఎలా ఉంటుంది? పచ్చగా బహుగా ఫలిస్తుంది. అలాగే నీ జీవితం కూడా అలాగే క్రీస్తులో బహుగా ఫలిస్తుంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోరి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. వాక్యం ఎవరిని చెడగొట్టేదో బలవంతం పెట్టేదో కాదండి. వాక్యం ఏం చేస్తుందండి తెలుసండి? బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది, నిన్ను పరలోకానికి చేస్తుంది. ఎవ్వరూ నీ వెంట రారు. లోకంలో కరోనా వచ్చింది, కరోనాతో ఒక ఎగ్గు పోయింది అనుకోండి, అరే పోతున్నావా, ఆగాగు నేను కూడా వస్తా అని పోతారా? పోయారా? కరోనా వస్తే తీసుకుపోయి ఆడబెట్టేవాళ్ళు, దూరంగా పెట్టేవాళ్ళు, లేకపోతే హాస్పిటల్లో చేర్చేవాళ్ళు. అందుకని ఆ సమయంలోని ఎవరు కూడా అంటలేరు. కానీ దేవుడు చెబుతుండో వాక్యం, నువ్వు ఈ లోకంలో ఉన్నా, ఈ లోకం విడిచినా నీ వెంటే నేను వస్తానని చెబుతాను. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ ఇవే ప్రాముఖ్యమైన విషయాలు. అర్థమైంది? ఎప్పుడు ఈ హృదయం మనసులో ఉండాలి. క్రీస్తుని కోరి నడుచుకుని ఈ లోకం నుండి పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.